ఇలా అరేంజ్ చేశాను మెయిన్ క్లాత్. దీని మీద బ్యాక్ పార్ట్ పెట్టి చాలా జాగ్రత్తగా అరేంజ్ చేయండి. చూడండి నేను ఇక్కడ కొంచెం క్లాత్ వదిలిపెట్టాను, ఓపెన్ చేస్తే ఇలా. సో ఎందుకు వదిలిపెట్టాను అంటే నార్మల్గా ఇది లేకుండా ఉంటే ఎక్కడైనా పెట్టచ్చు, కొంచెం ఇటు రావచ్చు, కొంచెం ఇటు రావచ్చు. సో ఇది నేను పెట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే కరెక్ట్ ఇది ఈ ఎడ్జ్ ఎక్కడైతే ఉందో ఆ ఎడ్జ్ దగ్గర నుండే మనము కటింగ్ అనేది చేస్తాము. సో అందుకోసం ఇలా ఉంచాను. ఇది నేను అవసరం లేదు, జస్ట్ మీకు హింట్ కోసం మాత్రమే ఇస్తున్నాను. సో ఇది ఎలా ఉందో అలానే నేను కట్ చేస్తున్నాను. స్టార్టింగ్ అయితే కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేయండి. మొత్తం లూజ్ కుట్టేసాక మనము కట్ చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి, ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసాం కదా. సేమ్ ఇలానే అరేంజ్ చేయండి. సేమ్ ఎలా ఉందో అలా కట్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మాత్రం ఉంచుకోండి, ఎందుకంటే అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా, కుట్టేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చూడండి నేను ఎక్స్ట్రా ఉంచుకున్నాను. చాలా అలవాటు అయితే మాత్రం ఈ ఎక్స్ట్రా క్లాత్ అవసరమే లేదు. సో నేను స్టార్టింగ్లో కాబట్టి ఇలా నేను ఎక్స్ట్రా ఉంచుకోమని చెప్తున్నాను. సో ఇలా ప్రతిదీ ఇలా ఈ చుట్టూ మొత్తం కట్ చేయాలి. సో కట్ చేశాక ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ ప్లేస్లో మనకి మన షేప్ బెల్ట్స్ వస్తాయి. సో చూడండి, షేప్ బెల్ట్ ఆల్రెడీ మనం కట్ చేసాం కదా. ఇలా షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఉంచుకుంటే నో ప్రాబ్లం, తర్వాత మనం కటింగ్లోకి వెళ్ళిపోతుంది. కుట్టిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మన షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను. కుట్టిన తర్వాత ఇది మొత్తం కట్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ మనకి ఏమైంది, మన హ్యాండ్స్ వచ్చేసరికి చాలామంది అతుకులు పడుతూనే ఉంటాయి. సో క్లాత్ అనేది సరిపోతుంది కాబట్టి మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది, కానీ కొంతమంది ఇవ్వలేరు. సో ఇక్కడ చూడండి, నా హ్యాండ్స్ వచ్చేసరికి దీన్ని మనం డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టాల్సింది కదా. డబుల్ ఫోల్డింగ్ వేయండి, దాన్ని ఇంకో ఫోల్డింగ్ చేశాను. చూడండి ఇంత చిన్నగా వచ్చిందో, కనిపిస్తుందా? ఇంత చిన్నగా అంటే మనకి ఇంత క్లాత్ పడుతుంది చూడండి, 2 సైడ్స్కి పడుతుంది. సో నేను 2 సైడ్స్కి వేయాలని అనుకోవట్లేదు. సో నేను ఇలా అరేంజ్ చేసేసి 2 సైడ్స్కి వేయకుండా 1 సైడ్కి మాత్రమే వేసే విధంగా అరేంజ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నాకు 1 సైడ్ మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ అవసరం వస్తుంది. చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఈ క్లాత్ అటు ఇటు కొంచెం పోయిందంటే మళ్ళీ అతుకులు అంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకే నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాను. మీకు వీడియోలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడైతే ఎక్స్ట్రా తీసుకున్నానో అది మీకు కటింగ్లో చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా మాత్రం కట్ చేస్తున్నాను. తర్వాత ఏదైతే మనకి సెంటర్ ఉందో అక్కడ ఒక ఖర్చు పెట్టుకుంటాను. ఇది నాకు హ్యాండ్స్. చూడండి హ్యాండ్స్ 1.5 ఇంచ్ వరకు నాకు క్లాత్ సరిపోలేదు దీనికి. చూడండి ఇది ఎంత వచ్చింది చూడండి, ఇంకా ఇంత నాకు క్లాత్ అవసరం ఉంది. అంత క్లాత్ నేను ఇందులో ఉండి అరేంజ్ చేసి కుట్టేస్తాను. చూడండి ఇంత పెద్దగా రావాలి. సో ఇది నేను అరేంజ్ చేసేసి ఏదైతే ఉందో క్లాత్ ఇలా అరేంజ్ చేస్తాను. కటింగ్ మంచిగా కట్ చేయాలి, స్ట్రైట్గా కట్ చేసి దీనికి అరేంజ్ చేయాలి. ఇది మన స్లీవ్స్ కూడా అయిపోయింది.